ఒక సమయం ఒక గురుకులం ఉండితే అక్కడ ప్రతి చిన్న చిట్కాలందు మరియు మాయావాద పాఠాలతో బాగా ప్రసిద్ధి కలిగిపోయింది. ఇది గురుకులంలో ఒక చిన్న మగద్వారం ఉంటే ఇలాంటి చిన్న కథలు పోటీదకు కావాలని అనుకున్న అనేక విద్యార్థులు అలాంటి ఒక పోటీలో గురువు ఒక అద్భుతమైన మాయావాద కథను చేశాడు. అతని మాటలు ఆకర్షితంగా వినిపించడానికి వాటిని ఇక్కడ పంక్తిగా ఉంచండి. అంగనాయకుడు గురువుని అనుకరించి ఒక రాత్రి అక్కడ వేరే లోకంలోని అద్భుతమైన ప్రాంతాన్ని ప్రదర్శించడానికి అనుమతి పొందాడు. ఓ విద్యార్థులా, ఈ ప్రాంతంలో మోక్షం పొందడానికి మన బుద్ధిని పెంచుతుంది. కాని అతను ఏమి అన్నాడో తెలుసా? అయ్యో గురువు, అద్భుతమైన ప్రాంతం నాకు కనిపించలేదు. అది ఎక్కువ వివరాలతో చెప్పండి. ముక్కలు తెచ్చే పక్షాల చేతి మోక్షం కలిగిపోతుంది. అనేక జీవులు ఇక బాధితులవుతాయి. మన బుద్ధిని ఆత్మని సేరించడానికి ఉపయోగించండి. ఇక విద్యార్థులు అన్ని బృహద్రాత్రుల సారైతే ముక్కలను తెచ్చే చేతిని చేపట్టి పరిస్థితి మాయాబాగా మారిపోయింది. అక్కడ వేరే లోకం నిర్మాణానికి కారణంగా అంగనాయకుడు అంగీకరించాడు. అంగనాయకుడు విద్యార్థులతో మాట చేసి వారిని సమాచారాన్ని చెప్పాడు. అనంతరం ఒక సమయం అంగనాయకుడు ఒక అద్భుతమైన కన్నుమూత దృష్టి శక్తి అని పిలిచాడు. అంగనాయకుడు దృష్టి శక్తితో వాడుకోవడానికి అనేక యాత్రలలో పాల్గొందాడు. వాడు అద్భుతమైన అనుభవాలను చేయడానికి అలాంటి యాత్రలలో చేరాలని ఆత్మపోషణాలు పొందాడు. వాడు ఒక రోజు పొట్టి తీసుకుని విద్యార్థులకు తోడుగా దారికాపాటుగా జరిగించడానికి అలాంటి అద్భుత కథలను చెబుతుండడానికి పరీక్షించాడు. అంగనాయకుడు వాడి శిష్యులతో భాషను, సంస్కృతిని, సమాజాన్ని, ప్రాణిజనాన్ని అందుకోవడానికి కలిగించాడు. ఈ దృష్టి శక్తి ద్వారా మీరు మనదారి పరిస్థితులను మోక్షపరమాణులకు మార్గమైన మీరు ఇక్కడ మోక్షాన్ని పొందిపోయిపోవచ్చు. వాటి మాధ్యమంగా వాడు మాయావాద కథలు, దివ్య సాంత్వనాలు మరియు అందమైన ప్రస్తుతానాలను సాహిత్యానికి చేపట్టింది. అంగనాయకుడు గురుకులం వద్ద పిండాని మోక్షపరమాణులకు మార్గమైన అలాంటి అద్భుతమైన మాయావాద కథలను గురుకులంలో నేర్చాడు. విద్యార్థిని మోక్షపరమాణుని సృష్టించడానికి పోతుగా ఉన్న మాయావాద పరమాణువును వాడు కనుగొంటాడు. అలాంటి వివరణలు తీసుకోవడానికి మీరు మోక్షపరమాణులకు మార్గమైన మీరు ఇక్కడ మోక్షాన్ని పొందిపోయిపోవచ్చు. ఆ సంవత్సరం దేవాలయాన్ని కట్టిన అంగనాయకుడు మనిషిగా జన్మించాడు. అనేక వేలాడికలను, పథకాలను, అనేక విధాల విద్యను అధ్యయనం చేసుకున్నాడు. అంగనాయకుడు ఒక దివ్య దృష్టితో ప్రతిరోజు అనేక జీవులను సంతోషపరమాణులకు మార్గమైన అలాంటి కథను సారాంశం చేసి అందులను విద్యార్థులతో పంచుకోవడానికి అంగీకరించాడు. మీరు పొందాలనికి ముందే మోక్షాన్ని అందుకోవడానికి మీ బుద్ధిని పెంచండి. మీరు మోక్షాన్ని పొందగలిగాక